హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ ట్విన్ టేల్స్ పార్ట్ 4. ఎంతమంది ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉన్నా మనసు మన మాట వినదు కదా. అలాగే ఇంట్లో పరిస్థితులు, పెరుగుతున్న పిల్లల అల్లరి, వీటి మధ్య ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కోపం ఆగేది కాదు. ఒక్కో రోజు ఎక్కువ అరిచేసేదాన్ని, కానీ ఆ కోపం ఎన్నో గంటలు ఉండేది కాదు. పిల్లలకి 1.5 సంవత్సరం దాటిన బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుండేదాన్ని. ఆపేస్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నా విషయాల్లో కూడా నా నిర్ణయాలు లేవని, నిద్ర సరిగా లేకపోవడం, వీటి వల్ల బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇలా ఉంటే నాకే కాదు పిల్లలకి కూడా ప్రాబ్లమే కదా. అందుకని నాకు నేనుగానే సైకాలజిస్ట్ని కలిశాను. మేడం గారు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదని, ఇలాంటిది డాక్టర్స్ సైతం ఫేస్ చేస్తున్నారని, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చెప్పారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయమని, ఫుల్గా రెస్ట్ తీసుకోమని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడానికి ఒప్పుకోలేదు. నా ఒంట్లో శక్తి లేక, బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా ఇవ్వలేక, ఇద్దరు పిల్లలు ఏడుస్తుంటే చూడలేక ఎంత మదన పడిపోయానో నాకు మాత్రమే తెలుసు. ఒకసారి పుట్టింటికి వెళ్ళి అనుకోకుండా రిత్విక్ ని అక్కడ వదిలేసి 2 రోజులు వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం శ్రీ మాత్రే నమః.